నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో వైసీపీ ఇన్ఛార్జ్ రఘురామ్ రెడ్డి బ్రదర్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉన్నామని, కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి వైసీపీలో చేరామని, తమకు బుద్ధి వచ్చిందని, తమ డివిజన్లో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వారందరికీ సాయం చేయాలంటే మా వల్ల కావడం లేదని, అందుకే కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్టు వారు మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎలక్షన్ చేయడం జరిగింది. ఆనెస్ట్గా ఆర్ట్ఫుల్గా చేశాము. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల శ్రీధర్ అన్న దగ్గర నుంచి ఆడికి పోవాల్సి వచ్చింది. అయితే మాట ప్రకారంగా చాలా నిజాయితీగా చేశాము, చాలా కష్టపడి చేశాము. ఈరోజు నన్ను నమ్ముకున్నటువంటి ఇక్కడ పేద ప్రజలందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏ విధమైనటువంటి సహాయము వాళ్లకు అండగా ఉండలేనేమో అని భయంతో, లేదు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేమోనంట భావనతో ఈరోజు నాకు శ్రీధర్ అన్నకు ఇదే విధంగా గత ఎలక్షన్స్లో శ్రీధర్ అన్నకి చాలా బాగా ఎలక్షన్ చేశాము. ఆయన అట్లాగే మదన్ మోహన్ రెడ్డికి కూడా చాలా బాగా ఎలక్షన్ చేశాము ఆనెస్ట్గా. అందువల్ల నన్ను ఈరోజు నేను అడగతానే అన్నని నన్ను స్వాగతించాడు మదన్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకంటే అప్పట్లో నిజాయితీగా చేశాం కాబట్టి నేను శ్రీధర్ అన్న గురించి ఇన్నింది కూడా ఏమంటే, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా అన్న మర్చిపోడు. మేము గత ఎలక్షన్స్లో 38వ డివిజన్ నుంచి చేశాము. ఆ రోజు కూడా సామాన్య కార్యకర్త అని పిలువబడే వాళ్ళకు కూడా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చేశాడు ఆయన. అదేవిధంగా ఆర్థికంగా ఎంతోమందికి సహాయం చేసి ఉన్నాడు. ఈరోజు వాళ్ళే చిన్న వాళ్ళే అన్నకి అండగా నిలబడ్డారు, అండకు ఎలక్షన్ చేశారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా రామలక్ష్మణులు అయితే మన మదన్ మోహన్ రెడ్డి వాళ్లకు ఆంజనేయ స్వామిలాగా ఎంతో వర్క్ చేశాడు, ఇక్కడ ఎంతో ఎలక్షన్ చేశాడు. మాలాంటి సీనియర్లను కూడా ఢీకొనేటట్టు ఎలక్షన్ చేసి ఆయన సత్తా సాటాడు. అందువల్ల మేము అందరం కూడా మదన్ కుమార్ రెడ్డి కూడా రాబోయే ఎలక్షన్స్లో హానెస్ట్గా చేసి ఆయన గెలుపుకి అత్యధిక మెజార్టీతో గెలిచేటట్టు మదన్ కుమార్ రెడ్డిని కానీ అట్లాగే శ్రీధర్ అన్నను కూడా గెలిపించుకునేదానికి మేమందరం కూడా సాయి శక్తిలో కృషి చేస్తాము. ఈరోజు మేము అక్కడి నుంచి పార్టీ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మమ్మల్ని నమ్ముకున్న మనుషులకి, మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకి అండ ఎవరు లేరు అనిపించింది, మాకు మనసుకు తోచింది. అందువల్ల వాళ్ళందరికీ అండగా ఉండాలంటే శ్రీధర్ దగ్గర వాళ్ళందరికీ మేము సహాయం చేయాలంటే చేస్తాడని నమ్మకం మాకుంది. ఎందుకంటే ఎంతోమందికి 38 డివిజన్లో ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాడు, మీకు చెప్పాను గతంలోనే. అందువల్ల ఏంటంటే ఆయన భరోసా మన రాష్ట్రంలోనే ఒకరిద్దరు మాస్ లీడర్లలో పెద్ద మాస్ లీడర్ ఎవరంటే ఒక శ్రీధర్ రెడ్డి అని చెప్పుకోక తప్పదు. ఎప్పుడైనా కూడా మన రాష్ట్రంలో ఒక మంచి పెద్ద నాయకుడు అవుతాడని, ఆయనకి ఎంతో మంచి పదవులు కూడా వస్తే ఇంకా పేద ప్రజలను ఎంతోమందిని కూడా ఆదుకునే అవకాశం ఉంది. అందువల్ల దేవుణ్ణి కూడా మనందరం కూడా ప్రార్థించాలా, ఆయనకు పెద్ద పదవులు రావాలని. అందువల్ల ఆయనకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మేము ఆనెస్ట్గా చేస్తాము. మా అందరికి కూడా మాకు నమ్మకం ఉంది శ్రీధర్ అన్న మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడని. కానీ ఆయన సహాయం చేసిన వాళ్ళు మర్చిపోడు అనేది నాకు అర్థమైంది. ఏంటంటే నేను అడగతానే నేను కూడా అన్నను డైరెక్ట్గా మన మదన్ మోహన్ రెడ్డి ద్వారా అడిగిస్తానే ఆయన నన్ను స్వాగతించాడు. ఆయనకు నేను కృతజ్ఞతగా ఉంటాము. మా అన్నదమ్ములు అందరం కూడా ఆయనకు ఎల్లవేళ కూడా అండగా ఉంటాం. ఈ ఎలక్షన్ ఆయన చెప్పింది శిరసా వహిస్తాము. ఆయనకి ఆ 38 కానీ 19లో కానీ ఎక్కడ మాకు టచ్ ఉండే వార్డు, ఈ 2 వార్డులలో ఆయనకి ఎల్లవేళ మేము అండగా ఉంటాం. మా ఓట్లన్నీ కూడా మా అందరి చేత కూడా వాళ్ళకి సహాయంగా ఉంటాం.